హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మనం గులాబ్ జామ్ చేసుకోబోతున్నాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో అయితే 3.5 cups ఆఫ్ షుగర్ అయితే వేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే మనం ఏ కప్ తోటి అయితే షుగర్ వేసుకున్నామో అదే కప్ తోటి అయితే మనం వాటర్ కూడా వేసేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే మనం 3.5 cups ఆఫ్ వాటర్ కూడా వేసేసుకుంటున్నాం. ఇప్పుడైతే మనం ఈ బౌల్ని అయితే స్టవ్ మీద పెట్టేసుకోవాలన్నమాట. ఇదైతే మెల్ట్ అయ్యే లోప మనమైతే గులాబ్ జామ్ చేసేసుకున్నాం. ఇక్కడైతే మేము ఎంటీఆర్ గులాబ్ జామ్ అయితే చేస్తున్నాం. మనమైతే ఈ ప్యాకెట్లో ఉన్న పౌడర్ కూడా ఒక బౌల్ అయితే వేసేసుకోవాలన్నమాట. ఈ పిండిని అయితే కొంచెం వాటర్ పోసుకుంటే మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ అయితే ఈ బాయిల్ అయ్యే షుగర్ వాటర్ని కొంచెం మెల్ట్ అయ్యే వరకు మిక్స్ చేసుకుంటుండాలి. ఈ పిండిని అయితే కొంచెం మిక్స్ చేసుకోవాలి. తర్వాత అయితే దీన్ని కొంచెం మిక్స్ చేసుకొని కొంచెం క్యాప్ పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత అయితే ఒక ప్లేట్లో ఇలాచీ తీసుకొని దాన్ని పౌడర్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఈ పౌడర్ని అయితే మనం ఈ బాయిల్ అయ్యే షుగర్ వాటర్లో అయితే వేసేసుకోవాలి. దీన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడైతే మేము గులాబ్ జామ్ చేయడానికి నెయ్యి వాడుతున్నాం. మా ఇంట్లో అయితే 3 jars ఆఫ్ నెయ్యి ఉంది. అంతా హోమ్మేడ్ నెయ్యే, మేమేం చేసాం. ప్యూర్ హోమ్మేడ్ నెయ్యి ఇది. దీనికి కూడా ఒక వీడియో కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇదంతా హోమ్మేడ్ ఫ్రెండ్స్. మేమైతే ఇక్కడ గులాబ్ జామ్ చేయడానికి ఇదే నెయ్యి వాడుతున్నాం. మనమైతే 5 spoons ఆఫ్ నెయ్యి అయితే ఒక ప్యాన్లో వేసేసుకోవాలన్నమాట. నెక్స్ట్ అయితే ఇందాక పక్కన పెట్టిన పిండి తీసి మంచిగా బాల్స్ వేసుకోవాలి. బాల్స్ వేసే ముందు అయితే మన హ్యాండ్కి అయితే కొంచెం నెయ్యి రాసుకోవాలి. అప్పుడైతే మంచిగా వస్తాయి. మనమైతే మంచిగా బాల్స్ వేసేసి పక్కన పెట్టేసుకున్నాం. నెక్స్ట్ అయితే ఈ బాల్స్ అన్నీ చేసినాక ఒక ప్యాన్ తీసుకొని ఇందాక చేసిన నెయ్యి ప్యాన్ తీసుకొని అందులో అయితే ఇవి వేసి గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు ఫ్రై చేయండి. ఇవైతే ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకొని షుగర్ వాటర్ అయితే వేసేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఇంట్లోనే ఈజీగా గులాబ్ జామ్ చేసేసుకోవచ్చు. ఈ గులాబ్ జామ్ అయితే జ్యూసీ స్పాంజీ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం దీన్ని టేస్ట్ చేసి చెప్దాం. ఫ్రెండ్స్, నోట్లో పెట్టుకోగానే కరిగిపోతుంది ఫ్రెండ్స్. చాలా బాగుంది ఫ్రెండ్స్. మీ ఇంట్లో కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. బాయ్.